ఆర్యులు విదేశీయుల మధ్య ఆసియా ప్రాంత వాసుల ఈ టాపిక్ చాలా ముఖ్యమైన టాపిక్. దీని గురించిన సంపూర్ణ వివరాలు నేను మీకు ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ ఇది, కనుక ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఆర్యుల గురించి మనం చెప్పేటప్పుడు మొదట్లో చరిత్ర గమనంలో సంస్కృతానికి, గ్రీకు, లాటిన్ భాషలకి, ఇంగ్లీష్ భాషకి మధ్య సారూప్యతలు ఉన్నవి అని గమనించారు. ఉదాహరణకి మనకి సంస్కృతంలో మనం పితృ అంటాం, ఇంగ్లీష్లో ఫాదర్ అంటాం. మదర్ అంటాం ఇంగ్లీష్లో, మాతృ అంటాం సంస్కృతంలో. భాతృ అంటాం సంస్కృతంలో, బ్రదర్ అంటాం ఇంగ్లీష్లో. ఇట్లా ఈ భాషలకి కూడా కొన్ని సారూప్యతలు ఉన్నవి అనేది ఇప్పుడు మొదట బయలుదేరింది. అలా బయలుదేరిన తర్వాత ఇవన్నీ కూడా ఒకే ఒక మూల భాషకి చెందినవి, ఆ మూల భాష నుంచి ఇవి ఏర్పడ్డవి అని చరిత్రకారులు మొదట్లో ఊహాగానాలు చేశారు. ఇప్పుడు మరి అట్లా బయలుదేరినటువంటి ఈ భాషల యొక్క సమూహం ఎక్కడ, ఎవరు అంటే ఆర్యులు అన్నారు. ఈ ఆర్యుల యొక్క జన్మస్థలం ఏది దాని మీద అనేక అనేక వివాదాలు జరిగాయి, అనేక అనేక సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. నేను ఒక 5-6 ఇంపార్టెంట్వి ప్రస్తావన చేస్తా. ఉదాహరణకి బాల గంగాధర తిలక్, ఆయన వేదాలను చదివి ఆ ఖగోళ అంశాలను గమనించి ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతానికి చెందినవారు అన్నాడు. కనుక ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతానికి చెందిన వారిని ఎవరన్నారు అంటే బాల గంగాధర తిలక్. ఈయన ది ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ది వేదాస్ అనే పుస్తకం కూడా రాశాడు. ది ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ది వేదాస్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు అంటే సమాధానం బాల గంగాధర తిలక్. అలాగే ఆర్య సిద్ధాంతం మీద పెద్ద ఎత్తున పరిశోధన చేసినటువంటి మరొకరు స్వామి దయానంద సరస్వతి. స్వామి దయానంద సరస్వతి అభిప్రాయం ప్రకారం కనుకైతే వీరు టిబెట్ ప్రాంతానికి చెందిన వాళ్ళు. టిబెట్ ప్రాంతం నుంచి అనేక ప్రాంతాలకు విస్తరించారంటారు స్వామి దయానంద సరస్వతి. అలాగే పిసి లెంక, పిసి లెంక, ఏఎన్కేవై లెంక, పిసి లెంక ఆర్యుల యొక్క జన్మస్థలము జర్మనీ అంటాడు. హిట్లర్ నిజానికి ఆర్యన్ రేస్ అనే ఒక భావాన్ని ముందుకు తీసుకొచ్చి అక్కడ నుండి జర్మనీని రెచ్చగొట్టాడు కూడా, రెండవ ప్రపంచ యుద్ధానికి కారకుడయ్యాడు కూడా. కనుక వాళ్ళ భాష ప్రకారము, వాళ్ళ సిద్ధాంతం ప్రకారము ఆర్యుల జన్మస్థలము జర్మనీ. పిసి లెంక దీన్ని ప్రపోజ్ చేశాడు. అలాగే ఫోకోర్ని మరొక ఆయన, ఫోకోర్ని, ఈయన ఓల్గా ప్రాంతం అంటాడు, ఓల్గా నదీ ప్రాంతం అంటాడు. అలాగే మోర్గాన్ సైబీరియా ప్రాంతము అంటాడు. ఇట్లా అనే సిద్ధాంతాలు పుట్టుకొచ్చినాయి. అలా పుట్టుకొస్తే అందులో మధ్య ఆసియా సిద్ధాంతం, సెంట్రల్ ఏషియా సిద్ధాంతము ఇప్పుడు నడుస్తోంది. ఈ మధ్య ఆసియా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారే మ్యాక్స్ ముల్లర్. మ్యాక్స్ ముల్లర్ సంస్థను అధ్యయనం చేశాడని, ఆ తర్వాత ఆయనే తిరిగి మళ్ళీ ది సాక్రెడ్ బుక్స్ ఆఫ్ ది ఈస్ట్ అనే పుస్తకం రాశారని చెప్పాను మీకు నేను. ఆయన అంటాడు ఆర్యుల జన్మస్థలము మధ్య ఆసియా అని. చరిత్ర గమనంలో సెంట్రల్ ఆసియా అంటే ఏంటో గుర్తుపెట్టుకోవాలి మీరు. మనకి ఆఫ్ఘనిస్తాన్ పైన కజకిస్తాన్, తుర్కుమనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్ ఈ ప్రాంతాలు ఉన్నాయి. అవి మధ్య ఆసియా ప్రాంతాలు. ఈ మధ్య ఆసియా ప్రాంతాల్లో ఒకప్పుడు పశుపోషణ చేసేటువంటి వృత్తి కలిగి సంచార జీవితం, అర్ధ సంచార జీవితం కలిపే ప్రజలు అక్కడ ఉన్నారు. ఇది చరిత్రలో కనబడుతున్న విషయం. కానీ మధ్య ఆసియా ప్రాంతాల్లో అక్కడ ఎక్కువగా పంటలు పండవు కాబట్టి పశుపోషణ ఆధారంగా జీవించే ప్రజా సమూహాలు అక్కడ ఉన్నాయి. పశుపోషణ ముఖ్య వృత్తి కాబట్టి ఆ పచ్చిక బయళ్ళ మీద ఆధారపడి జీవించాలి కాబట్టి వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలస వెళ్తూ ఉండేవాళ్ళు, ఆ సెంట్రల్ ఏషియాలో తిరుగుతుండేవాళ్ళు. వీళ్ళు ఆర్యులు సిద్ధాంత ప్రకారం. అయితే వీళ్ళు ఉండే కొద్ది కాలక్రమంలో ఈ పచ్చిక భూములు తగ్గిపోవడము, అంటే గడ్డి మైదానాలు తగ్గిపోవడము, పాస్టోరల్ ల్యాండ్స్ ఇంగ్లీష్ తగ్గిపోవడము, జనాభా పెరుగుదలతోటి వాళ్ళు ఇతర ప్రాంతాలకు విస్తరించారంటుంది ఈ సిద్ధాంతం. ఇతర ప్రాంతాలకు విస్తరిస్తూ అనేక అనేక ప్రాంతాలకు వెళ్తున్న ఈ సమయంలో కొంతమంది టర్కీకి, సిరియా ప్రాంతాలకు వెళ్ళారు. అక్కడి నుంచి ఈజియన్ సముద్రాన్ని దాటారు, దాటి ఐరోపా దేశాల్లో అడుగుపెట్టారు. అక్కడ తమ సంస్కృతిని కొనసాగించారు. అవే గ్రీకు, లాటిన్ భాషలు అలా వచ్చేసినాయి. మరొకరు
తిరిగి మళ్ళీ తూర్పుగా ప్రయాణం చేస్తూ దక్షిణంగా తూర్పుగా ప్రయాణం చేస్తూ ఇరాన్ ప్లాటోకి వచ్చారు, ఇరాన్ పీఠభూమికి. అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాలకు అడుగుపెట్టారు, అక్కడి నుంచి పాకిస్తాన్ ప్రాంతాలకు అడుగుపెట్టారు. అక్కడి నుంచి తిరిగి హిందూ కుష్ పర్వత శ్రేణిని దాటి భారత భూభాగాల్లోకి వచ్చారు. ఈ రకంగా వీళ్ళందరూ మొత్తం కూడా ఒక గంప గుర్తుగా ఉంటే ఆర్యులే. ఈ ఆర్యులే ఇతర ప్రాంతాలకు వెళ్ళటం వల్ల ఈ భాషలు కానీ ఇవన్నీ కానీ కొన్ని సారూప్యతలు ఉన్నవి అని ఈ సిద్ధాంతం చెప్తుంది. మ్యాక్స్ ముల్లర్ వీటికి ప్రామాణికంగా కొన్ని అంశాలు చూపించాల్సి వచ్చింది కాబట్టి ఆయన 3 రకాల అంశాలని స్పష్టంగా చూపించడం మనకు కనపడుతుంది. అందులో ఒకటి బోగస్ కాయ్ శాసనం. బోగస్ కాయ్, BOGAZKOY. అక్కడ బోగస్ కాయ్ శాసనం అనేది ఇవాళ టర్కీలో బయటపడింది. టర్కీని ఇప్పుడు మనం తుర్కియో అని పిలుస్తున్నాం. పూర్వం దానిని ఏషియా మైనర్ కూడా పిలిచేవాళ్ళు. ఏషియా మైనర్ అన్న, టర్కీ అన్న, ఇవాళ తుర్కియో. అక్కడ బయటపడే శాసనము బోగస్ కాయ్ శాసనము. బోగస్ కాయ్ శాసనం ఎక్కడ బయలుపడింది అని కనుక ఎగ్జామినేషన్ అడిగితే మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది తుర్కియోలో లేదా టర్కీలో. ఆ శాసనాలలో తిరిగి మళ్ళీ కొన్ని పేర్లు కనపడుతున్నాయి, దేవతల పేర్లు. ఆ దేవతల పేర్లలో ఇంద్ర, మిత్ర, వరుణ వంటి మన ఋగ్వేదంలో ఉన్నటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ పేర్లు కనపడుతున్నాయి కొంచెం తేడాతోటి. మనకి ఇంద్ర ఋగ్వేద సాహిత్యం, ఇందర, IN-DARA, ఇందర బోగస్కాయ శాసనం. మిత్ర, MIITRA, మితర. వరుణ, ఉరువణ, వాళ్ళు దాంట్లో కనపడుతుంది, ఉరువణ. అలాగే నాసత్య, అశ్విని దేవతల్ని నాసత్య అంటుంది ఋగ్వేదం, వాళ్ళు నసతీయ అని పిలుస్తారు. కనుక ఈ పోలికలు బట్టి ఏం తెలుస్తుందంటే ఈ ఆ దేవతల యొక్క పేర్లు ఆధారంగా తీసుకుంటే ఆ బోగస్కాయ శాసనం ఉన్నవాళ్ళు ఋగ్వేదంలో ఏవైతే మనకు వర్ణనలు ఉన్నాయో ఋగ్వేద కర్తలు వీళ్ళందరూ ఒకటే, ఒక అంశం. అలాగే మిటాని రికార్డ్స్ బయటపడ్డాయి. మిటాని ఇది నార్త్ ఈస్ట్ సిరియా, ఇరాక్కు చెందినటువంటి ప్రాంతం. ఈ మిటానీ శాసనంలో కూడా తిరిగి మళ్ళీ కొన్ని పేర్లు ఉన్నాయి. ఒకటి తశ్రత్త, ఆ పేరు వింటే దశరథ అనే పేరు మనకు కనబడుతుంటుంది అక్కడ వాళ్ళు చూపిస్తున్నటువంటివి. అలాగే మిటానీ రికార్డ్స్లో మళ్ళీ మనకి కిక్కులి అని పేరు, కిక్కులి అని ఆయన ఒక గుర్రాల శిక్షణ నిపుణుడు. ఆయన ఒక పుస్తకం రాస్తే అందులో సంఖ్యామానం కూడా మన ఋగ్వేద సంఖ్యామానం, సంస్కృత సంఖ్యామానానికి దగ్గరలో ఉంది. ఐక, ఏక, తెర, 3, పంజ, పంచ 5, సత్త, సప్త. అంటే వాళ్ళేమో ఐక, తెర, పంజ, సత్త అనే దాంట్లో ఉన్నాయి. మనం చూసి ఏక, 3 అంటే 3, త్రిత, మళ్ళీ 3కేను ఇంగ్లీష్లో 3 కూడా సంబంధం ఉంది. పంచ, సప్త 7, ఇలాంటివన్నీ మనకు కనపడుతున్నాయి. కాబట్టి ఈ మిటానీ శాస్త్రం కూడా నార్త్ ఈస్ట్ సిరియాలో బయటపడింది. నార్త్ ఈస్ట్ సిరియా ఇరాక్ ప్రాంతానికి చెందినటువంటిది. ఈ రికార్డ్స్లో కూడా మళ్ళీ ఇటువంటి వర్ణన ఉంది. అదేవిధంగా సంస్కృతి పరంగా మనం చూసేప్పుడైతే మనకి బాబిలోనియా ఉంది ఇరాక్లో, బాబిలోన్ నాగరికత అంటాం. అక్కడ కొంతకాలము క్యాసైట్ ప్రజలు పరిపాలించారు. క్యాసైట్ ప్రజలు, ఈ క్యాసైట్ ప్రజల యొక్క గొప్పతనం ఏంటంటే వీళ్ళు గుర్రాలను ఎక్కువగా వాడారు, గుర్రాలని, రథాలను ఎక్కువగా వాడారు. కాబట్టి గుర్రాల సంస్కృతి అని మేము చెప్పొచ్చు వాళ్ళని. ఈ గుర్రాల సంస్కృతిలో తిరిగి మళ్ళీ బలమైన అశ్వారూఢులు, తెల్లటి శరీరఛాయ కలిగిన వాళ్ళు రథాల మీద ఈ ప్రాంతానికి వచ్చారు. ఈ ప్రాంతం నుంచి ముందుకు సాగారు, తూర్పువైపుగా సాగారు అనేటువంటి వర్ణాలు కనపడుతున్నాయి. కాబట్టి ఆర్యులో కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మధ్యాసియా నుంచి కూడా వాళ్ళకి పవర్ఫుల్ హార్స్ రైడర్స్, వాళ్ళు గుర్రాలను వాడటం నిపుణులు, వారు రథబలం కలిగిన వాళ్ళు. కనుక ఆ రథాలతోటి బలమైనటువంటి సంస్కృతి కలిగినటువంటి ఒక శరీరఛాయ తెల్లగా ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రాంతాలకు వచ్చినట్లుగా ఈ కసైట్ శాస్త్రం నుంచి మనకు తెలుస్తుంది, లేదా కసైట్ నిర్మాణ వాళ్ళ యొక్క రికార్డ్స్ నుంచి మనకు తెలుస్తుంది. వాళ్ళు ముందుకు సాగారు అంటే, మనం ముందుకు వచ్చారంటే మరి భారత భూభాగాలు కావాలి. కాబట్టి ఆసియా ఈ ప్రాంతాల నుంచి తిరిగి మళ్ళీ ఆసియా ఈ ప్రాంతానికి తిరిగి మళ్ళీ కొద్దిమంది ఐరోపా దేశాలకు వెళ్ళారని, మరి కొద్దిమంది భారత భూభాగానికి వచ్చారు అని
మ్యాక్సిమం యొక్క ప్రతిపాదన సిద్ధాంతం. కానీ ఈ సిద్ధాంతం ప్రకారం కనుక చూసినప్పుడైతే ఋగ్వేదంలో ఉన్నటువంటి భాషాపరమైన అంశాలు కానీ, ఋగ్వేదంలో ఉన్నటువంటి దేవతలు కానీ, సంస్కృతి కానీ, ఈ బాబిలోనియా, టర్కీ, సిరియా ఈ ప్రాంతాల్లో ఒకే రకమైన సంస్కృతి విలసిల్లింది అనేది వాళ్ళు గమనించిన విషయం. అంటే భాషాపరంగా పోలికలు ఉన్నాయి గ్రీకు లాటిన్ వాటితోటి, ఇది సారూప్యత తీసుకుంటున్నారు. ఈ సారూప్యతను దృష్టిలో పెట్టుకొని మధ్యాసియా ప్రాంతాల నుంచి ఇలాగే అనేక అనేక ప్రాంతాలకు విస్తరించేటువంటి ఆర్యులు ఇరాన్ ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతానికి, ఇవాటి పాకిస్తాన్ ప్రాంతానికి, అంటే సింధు నదీ జలాల ప్రాంతానికి, ఆ తర్వాత కొద్ది కాలానికి హిందూకుష్ పర్వత శ్రేణి దాటి 1500 BC నాటికి భారత భూభాగాలకు అడుగుపెట్టారు. దాదాపుగా యమునా నది ప్రాంతం వరకు కూడా వాళ్ళు వచ్చారు మొదట్లో అని ఈ సిద్ధాంతం చెప్తుంది. కానీ ఈ సిద్ధాంతాన్ని మనం ఆధారంగా తీసుకుంటే మ్యాక్స్ ముల్లర్ ప్రతిపాదిత సిద్ధాంతం ఇది. దీని ప్రకారం కనుక అయితే మధ్య ఆసియా నుంచి మంచి గుర్రాల యొక్క శిక్షణ కలిగిన వాళ్ళు, రథాలని పొంచగలిగినటువంటి గుర్రాలు ఉన్నాయి, వాళ్ళకి రథాలు ఉన్నాయి, పచ్చిక బయళ్ళను వెతుక్కుంటూ జనాభా విస్ఫోటనం వల్ల ఆ ప్రాంతాలు సరిపోక ముందుకు సాగుతూ భారతదేశానికి కూడా వచ్చారు. వచ్చిన సమయము 1500 BC అని ఈ మధ్యాసియా సిద్ధాంతం తెలియజేస్తుంది. మధ్యాసియా సిద్ధాంతాన్ని ఎవరు ప్రవేశపెట్టారు మీరు గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్లో. అలాగే క్యాసెట్ శాసనము, మిటాని రికార్డ్స్, బోగస్కాయ శాసనము, ఇవి గుర్తుపెట్టుకోండి. అలాగే బాలగంగాధర తిలక్ యొక్క ది ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ది వేదాస్, అదేవిధంగా దయానంద సరస్వతి ప్రవచించినటువంటి టిబెట్ సిద్ధాంతం, ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యం. అయితే ఈ మధ్యాసియా సిద్ధాంతం తప్పు అని, ఆర్యన్ మైగ్రేషన్ థియరీ తప్పు అని, భారతీయులే ఆర్యులు అనే సిద్ధాంతాలు ఉన్నాయని మీకు చెప్పాను నేను. ఆ సిద్ధాంతం ఏమిటనేది నేను రేపు వీడియోలో తెలియజేస్తాను మీకు. ఆ తర్వాత వీడియోల్లో ఆర్య నాగరికతని సవిస్తరంగా చూద్దాం. ఎగ్జామ్స్లో ఉండే కొన్ని కూడా నూతనమైనటువంటి అంశాల మీద ప్రశ్నలు ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి జాగ్రత్తగా చదవండి. డిస్క్రిప్షన్లో వివరాలు ఇచ్చాను మీకు నేను, ఆ డిస్క్రిప్షన్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా ఇటువంటి మంచి మంచి వీడియోల కొరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. తద్వారా ఎక్కువ మందికి వెళ్ళే విధంగా మనం చూద్దాం. నేటికి స్వస్తి.